మన పెద్దలు చెప్తూ ఉంటారు. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి దొరకకుండా చేయాలి అని. మన సొసైటీలో వేల రూపాయల నుంచి కోట్ల రూపాయలు దానం చేసేవాళ్ళు ఉన్నారు. రతన్ టాటా, అజిమ్ ప్రేమ్జీ, రాకేష్ జుంజువాలా ఇలాంటి ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీని సొసైటీ కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టేవారు. బట్ ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఒక్క వీడియో దాని మీద రిలీజ్ చేసి షో చేయలేదు. వీళ్ళే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఏమి ఆశించకుండా దానం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషుల మధ్య కొంతమంది మన హెల్పింగ్ నేచర్ని వీక్నెస్గా తీసుకొని మన వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. కెమెరా ముందు కనిపించేది ఒకటి, మనకి తెలియని రియాలిటీ ఇంకొకటి. ఈ లిస్ట్లో ఫస్ట్ నుండి మన తెలుగు యూట్యూబర్ హర్ష సాయి. యూట్యూబ్ జర్నీలో ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూట్యూబర్గా ఎదిగాడు. కానీ అతని సక్సెస్ వెనకాల ఒక పెద్ద డార్క్ స్టోరీయే ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా హర్ష సాయి ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అయినా పర్వాలేదు. వీడియో మొత్తం చూసి అతని ఫేక్ స్టోరీస్ని అర్థం చేసుకొని ఎక్కడైనా మారండి. పాయింట్ నెంబర్ 1, హర్ష సాయి ఎప్పుడు ఏ పని చేసినా, ఎలాంటి డొనేషన్స్ చేసినా దానికంటూ పని చేయడానికి ఒక టీం ఉంటుంది. దానిని ఒక అందమైన అబద్ధంగా తీర్చిదిద్దడానికి. కరెక్ట్గా చెప్పాలంటే ఎలివేషన్ సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అతను ఏదో ఒక పెద్ద దైవదూతగా చూపిస్తారు. హర్ష సాయి ఫేమస్ వీడియో 5 రూపీస్ కాయిన్స్తో కారు కొనడం. మామూలుగా 5 రూపీస్ ఓల్డ్ కాయిన్స్ వెయిట్ చూసుకుంటే 9 గ్రామ్స్ ఉంటుంది. ఒక 10 లక్షల వర్త్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ అంటే 1800 కేజీలు వెయిట్ ఉంటుంది. కానీ అతను 1000 కేజీలు వెయిట్ చూపిస్తాడు. కానీ వీడియోలో చెప్పింది ఒకటి, రియాలిటీలో ఇంకోటి. ఇదే ఫేక్ పబ్లిసిటీ. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇదే కాదు, సబ్స్క్రైబర్కి ఫ్రీ షాపింగ్లో కూడా మొత్తం డొల్లే, మొత్తం బిల్ మొత్తం చెప్తాడు కానీ అది అతను పే చేశాడో లేదో చెప్పడు. అండ్ పాయింట్ నెంబర్ 4, ఇక రైతు ఎపిసోడ్ గుర్తుంటే, రైతే రాజు అనే దేశంలో వాటర్ ఇవ్వట్లేదు, ఆ రైతులకి అన్నీ చెప్పి ఆకాశం గర్జించింది, భూమి కమ్మించిందని ఏదో బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ చేశాడు. రాయల్ ప్యాలెస్లోకి 100 మంది కపుల్స్కి ఫ్రీ భోజనం అని పెద్ద పబ్లిసిటీ చేశాక కూడా అసలు నిజం అందులోనే దాగి ఉంది. ప్రతి ఒక్క 5 స్టార్ హోటల్స్కి ఒక డ్రెస్ కోడ్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వస్తే ఎవరైనా అల్లో చేస్తారు. బిల్ పే చేసే ఈ కస్టమర్కి ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. అంత సింపుల్ మ్యాటర్కి అతను ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అంతమందికి ఫ్రీగా భోజనం పెట్టించడం కంప్లీట్గా ఒక మామూలు స్టోరీని మన మ్యూజిక్ డైరెక్టర్స్ యావరేజ్ మూవీని బీజం వేసి లేపినట్టు ఇలా తనకి లేని ఒక హైప్ని క్రియేట్ చేసుకొని మనల్ని మోసం చేస్తున్నాడు. ఎవరైనా అన్నదానం చేస్తే ఎంతమంది చేశామని చెప్తారు, కానీ ఎంత ప్రైస్ అయిందో చెప్పరు, ఒక బిల్డప్ ఇచ్చే వాళ్ళు తప్ప. ఇవే కాకుండా వీడియో బిగినింగ్ అండ్ లాస్ట్లో మనకే తెలియకుండా బెట్టింగ్ అండ్ ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటాడు. అది తప్పు కాదు, చాలామంది యూట్యూబర్స్ చేస్తారు. బట్ వాళ్ళు ఇలా ఓవర్ బిల్డప్ ఇవ్వరుగా, ఎందుకంటే ఫేక్ అండ్ ఓవర్ పబ్లిసిటీ దీనివల్ల ఫేమ్ వస్తుంది, కానీ దాంతోపాటు నెగిటివిటీ కూడా వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 6, బార్బర్కి 10 లక్షలు ఇచ్చాడు కదా, దాంట్లో మీరు సరిగ్గా గమనిస్తే అతను ఎవరు, అతని పేరేంటి, ఏ ఊరు, ఏ అడ్రస్ ఇలాంటి ఏమీ పెట్టడు. కారణం ఏముంది, అసలు అవి ఒరిజినల్ ఫేక్ మనీ అని కూడా మనకి తెలియదు. ఏదో ఒక ఫేక్ కవర్ స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న వాళ్ళు నిజం, ప్రాబ్లం నిజం, బట్ ఇతను ఇచ్చిన అమౌంట్ చేసిన హైప్ అంతా ఫేక్. ఆ వీడియోలో ఉన్న శంకర్, అదే ఆ బార్బర్ మిలియనర్ అయ్యాడో లేదో తెలియదు, కానీ ఆ వీడియో నుంచి వచ్చే డబ్బులతో హర్ష సాయి మటుకు కొన్ని లక్షలు వస్తుంటాయి. అండ్ పాయింట్ నెంబర్ 8, ఫ్రీ పెట్రోల్ బంక్ స్టోరీలో వాంటెడ్ పోస్టర్స్ అని ఒకే గోడికి అంటిస్తారు. సో క్లియర్గా రాయడం అయిపోతుంది ఇది ఫేక్ అని. పైగా దీనికి ఒక లెవెల్ ఆఫ్ పబ్లిసిటీ, అది కూడా పెట్రోల్ బంక్ మొత్తం బైక్సే ఉంటాయి. ఏదో ఒక 10 నిమిషాల వీడియో చూపించి కానీ 1 డే మొత్తం ఫ్రీగా ఇచ్చినట్టు పబ్లిసిటీ, అది మన వాళ్ళకి అర్థం కాదు. అండ్ పాయింట్ నెంబర్ 7, జాఫర్తో హర్ష సాయి ఇంటర్వ్యూ చూస్తే కాంట్రవర్సీలో వచ్చే అన్ని క్వశ్చన్స్కి హర్ష సాయి ఆన్సర్ చెప్తాడు. మామూలుగా జాఫర్ చేసే ఇంటర్వ్యూస్లో అపోనెంట్స్ని తికమక పెట్టే క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఇతని ఇంటర్వ్యూలో మటుకు అలాంటి క్వశ్చన్స్ అడగరు. కారణం, ఇది 3rd డేలో వచ్చిన వీడియోకి ఇది ఒక కవరప్ స్టోరీ. ఈ ఇంటర్వ్యూతో ఆ 3rd డే వీడియోని ఇంకా నెగిటివిటీ అవ్వకుండా చేయకూడదని. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీడి కర్ణుడితో పోల్చుకోవడం, అది మటుకు చాలా ఓవర్. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ప్రతి వీడియోలో ఏదో ఒక ఫేక్ దాని కింద కవర్ చేయడానికి రకరకాల స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే మన వీక్నెస్ని వాడుకొని అతను ప్రమోషన్స్ అండ్ వ్యూస్తో ఫుల్గా సంపాదిస్తున్నాడు. ఏదో ఫార్మాలిటీకి అతను సంపాదించే దాంట్లో ఒక 20-30% పెడతాడు. మామూలుగా ఇలా చేయడం తప్పు అని చెప్పలేం, అలాగే కరెక్ట్ అని కూడా చెప్పలేం. మనలో ఉన్న వీక్నెస్ అతను క్యాష్ చేసుకుంటున్నాడు. అసలు తప్పు అతనిది కాదు. అలాంటి వీడియోలు చూసి అతనికి వీర అభిమానులుగా మారడం మన తప్పు. మీరు అంతగా సాయం చేయాలనుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఎన్నో కష్టాలు పడేవాళ్ళు, సాయం అవసరం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. నిజంగా ఏమి ఆశించకుండా పక్కన వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ వంతు సాయం చేయండి. అంతేగాని ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి మోసపోకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.